తండ్రి అయిన దేవునికి క్రీస్తు నామములో ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి భక్తులకి వందనాలు, శుభములు. ఈరోజు ఒక ప్రాముఖ్యమైన సంగతి దేవుని చిత్తం లేదంటే దేవుని ఇష్టం గురించి కొన్ని సంగతులు మనం పరిశీలన చేస్తే మన దైనందిన జీవితంలో చిత్తం అనే పదం ఒక ఊత పదంగా మారుతుంది. ఏదైనా మనం అనుకున్నది పని, తలపెట్టిన పని లేదా ప్రయాణం కానీ లేదా మనం అనుకున్న పని జరగకపోతే వాడే మాట అది దేవుని చిత్తము కాదేమో. ఇది సర్వసాధారణంగా అనేక మంది దైనందిన జీవితంలో పలుకుతున్న నానుతున్న ఒక మాట. దాని గురించే కొన్ని సంగతులు మనం ఆలోచన చేస్తే ఏదైనా పెళ్లి కార్యక్రమం తలపెట్టినా ఏదైనా ఊరికి వెళ్ళినా లేదైనా మనం ఏదైనా పని ప్రారంభించాలనుకున్నా లేదా మనం ఏదైనా పని చేయాలనుకున్నా మనం చేస్తున్న పని అది జరగకపోతే